అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ములుగు డిస్టిక్లో షిప్పింగ్ కంటైనర్స్ను ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్గా మార్చి అక్కడ ఉన్న ప్రజలకు వైద్యం అందించడం చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా అక్కడ చాలా వర్షాలు కూడా పడుతున్నాయి. సో ప్రజలు కొన్ని విలేజ్లలో బయటికి రాని పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు వైద్యం చూపించుకోవాలంటే కనీసం 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వేరే ఊరికి రావాల్సి ఉంటుంది. సో దీన్ని ముందుగానే అర్థం చేసుకొని సీతక్క ఎప్పుడో ఈ షిప్పింగ్ కంటైనర్స్ను ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్గా మార్చి అక్కడక్కడ విలేజ్లో పెట్టడం జరిగింది. సో ప్రజెంట్గా అక్కడ దీన్ని విజయవంతంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్గా మార్చి అక్కడ ప్రజలకు వైద్యం అందించడం నిజంగా చాలా అభినందనీయం. ఇది ముఖ్యంగా సీతక్క నియోజకవర్గంలో ములుగు, ఎందుకంటే ములుగు అనేది చాలా ఆదివాసీ ప్రాంతం. సో విష జ్వరాలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్గా వర్షాలు పడుతున్న తరుణంలో ప్రజలు బయటికి రాని పరిస్థితి. సో వాళ్ళు కనీసం 10 కిలోమీటర్లు అది సిటీకి వచ్చి చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి సో ఈ షిప్పింగ్ కంటైనర్స్ను ఎప్పుడో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్గా మార్చి అక్కడ డాక్టర్స్ అక్కడికి రావడం రెగ్యులర్గా. సో అక్కడ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవడం ప్రజెంట్గా ఉన్న తరుణంలో చాలా విజయవంతంగా నడుస్తుందని చెప్పాలి. సో దీనికి తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా సహకరిస్తూ అక్కడ డాక్టర్స్ను కూడా ఎలొకేట్ చేసి ప్లస్ నర్సెస్ను ప్లస్ తగు మందులను కూడా అక్కడ అరేంజ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. థ్యాంక్ యూ.